ఉందా? మోక్షానికి మార్గం ద్వారం తెలిసిన వారు ఎవరున్నారు, ఎవరు అని వెతికితే నేను ఊహలో కూడా తలంచలేదండి, కళలో కూడా ఊహించలేదు. ఎందుకంటే యేసు ప్రభు వారికి నేను పచ్చి వ్యతిరేకని. యేసు ప్రభు వారి చర్చి మా ఇంటి దగ్గర సమీపంగా ఉంటే ఎలాగనే చర్చి అనుకోనండి, ఆపోజిట్లో మా ఇల్లు అనుకోనండి. చర్చి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే హల్లెలూయా హల్లెలూయా అంటే నేనేం చేశాను తెలుసా? నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ అని ఇలాగ శివుడు ప్రభావం పెట్టేవాడిని. బాబా సాయి బాబా బాబా ఇలా పెట్టేవాడిని. బ్రహ్మం గారి కాలి దినాన్ని పెట్టేవాడిని. ఏమండి, నేను మసిపూసి మాడేరు కాయలు అంటారు చూసారా, అలాగే చేయటానికి చెప్పట్లేదు. యథార్థంగా బల్లిపీఠం మీద ఉండి సాక్ష్యం ఇస్తున్నాను. దేవుడు అని పిలువబడుతున్న వారు ఎంతో మంది ఎన్నో పేర్లతో ఉన్నప్పటికీ మనుషుల చేత నిర్మాణం చేయబడ్డాయి అని భవిష్య మహాపురాణంలో నా కాడ ఇన్ని గ్రంథాలు ఉన్నాయి. ఇన్ని గ్రంథాలు అన్ని వివరించి చెప్పడానికి, మీకు చూపించి తెలియపరచడానికి, వేదము ఎలాగ ఉంటుందో కూడా తెలియని అజ్ఞానులు ఉన్నారు. వేదం అంటే ఇదిగో ఎలాగ ఉంటుంది. ఈ వేదములో 39 పేర్లు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. నేను ఎవరినైతే దూషించానో, నేను ఎవరి మీద అయితే తిరుగుబాటు చేశానో, ఏ మహనీయుడి గురించి అయితే నేను ఒక జాతికి సంబంధించిన వాడు, ఒక వర్గానికి సంబంధించిన వాడు, ఒక విదేశీ దేవుడు అని మాట్లాడాను, అడుగో ఆయన ఈ వేదములో ఉన్నాడు. తప్పులు ఒకటి మైపరుస్తారా? వ్యక్తిగా వేదములో ఉన్నవాడు, ఆయనకి 39 పేర్లు ఉన్నాయి. ప్రజాపతి, రఘుతి, ప్రజాపతి. పూర్వంలో ప్రజాపతి ప్రజలని పరిపాలించాడట. ప్రజాపతి పరిపాలించిన కారణాలను బట్టి ఆయన ప్రజాపతిగా మార్చబడ్డాడట. ప్రజాపతి యజ్ఞం, ప్రజాపతి అన్వయ్, ప్రజాపతి యజ్ఞం, రగ్ని, ప్రజాపతి. ప్రజాపతి వాయువు, కనిపిస్తున్న వాయువుని నిర్మించిన ప్రజాపతి ఉన్నాడట. ప్రజాపతి ఆకాశమును నిర్మించాడట. ప్రజాపతి భూమిని నిర్మించాడట. ప్రజాపతి ఆది సంభూతుడిగా ఉన్నాడట. ఈ ఆదియు అంతము ఆయనే ఉన్నాడట. ఆయనే ప్రజాపతి. విశ్వకర్మ. తప్పని కొట్టి మరి పచ్చండి. విశ్వకర్మ అని పేరు పట్టబడిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. గట్టిగా తప్పని కొట్టి మరి పచ్చండి. విశ్వకర్మ ధీరుడట, అనుభవంతో నింపబడిన వాడట, మనుషుల్ని నిర్మించాడట. విశ్వకర్మ. యేసు ప్రభు వారు ఏం చేశాడు? ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనంలో ఏం రాయబడి ఉంది? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని నిర్మిద్దాము రండి అని చెప్పాడు. హల్లెలూయా. విశ్వకర్మట సృష్టి చేశాడట. సృష్టి చేసి మనుషుల్ని నిర్మించాడట. ఆయన అనవధీరుడట. ఆయన భూలోకమును జయించాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ఎంతో ఎన్నో విధాలుగా దైవ సేవకుల మీద దాడులు చేస్తున్నారు. చర్చీలు కట్టుకొని ఉంటే నిర్దాక్షిణ్యంగా దాడులు చేసి చర్చీల మీద ఘోరాది ఘోరంగా వచ్చి, మీకు పర్మిషన్ ఉందా, మీకు పర్మిషన్ ఎవరిచ్చారు అని. ఈరోజు ఏమంటే భూమి మీద 2 శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి దైవ శక్తి, రెండోది దైవ శక్తి. ఈ 2 శక్తులు కంటికి కనపడకుండానే పనిచేస్తూ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి? మానవుడు 2 శక్తులతో పోరాడుతున్నాడు. ఒకటి దైవ శక్తి, రెండోది దయ్యపు శక్తి. ఏ శక్తి? దయ్యపు శక్తి మనుషుల్నే ప్రేరేపణ కలిగిస్తుంది. అదే దైవ శక్తి మనుషుల్నే ప్రేరేపణ కలిగిస్తుంది. ఈరోజు ఏ వారం?
చెప్పాలి, నోరు తెలిసి చెప్పాలి. ఆదివారమేనా, సోమవారం కాదుగా. ఒకసారి పరిశ్రమ నిద్రపోతున్నాడు గట్టిగా సోదం చెబుదాం, మెలుగు కలిగి వాళ్ళు చెబుదాం. మంచి శాపగా ఉన్నారా? ఈరోజు ఆదివారం ఎగ్గొట్టి సినిమాకి పోవచ్చు. ఎవరైనా పిలిచారా మిమ్మల్ని? పని కొట్టుకొని రండి, రాకపోతే సంపేస్తారు. కత్తి పెట్టారా? మరణ చేస్తా, ఈరోజు చర్చికి రాకపోతే పాష గారు పిలిచారా? మరి అలాగా చెప్పుకుని పోతే వాట్సాప్ దగ్గర మనుషులు లేరా? సినిమా థియేటర్ల దగ్గర మనుషులు లేరా? నేనేం చెప్పాను ముందు? భూమి మీద 2 శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. ఈ 2 శక్తులు మనుషుల్ని నడిపిస్తూ ఉన్నాయి. ఒక శక్తి ఏమో పరిశుద్ధంగా బతికేదానికి, మనుషుని యొక్క వైఖరి, మనుషుని యొక్క విధానము మార్చుకునేదానికి ఒక శక్తి పోరాటం చేస్తూ ఉంటే, మరో